ఇది కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్, సీతానగరం, ఈస్ట్ గోదావరిలోని గాంధీ గారు ఒకప్పుడు బస చేసినటువంటి ఆశ్రమం. దీని పేరు గౌతమి సత్యాగ్రహ ఆశ్రమం. దీన్ని సందర్శించిన వాళ్ళు మహాత్మా గాంధీ, కస్తూర్బా, తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, లోకనాయక్ జయప్రకాష్ నారాయణ, ప్రముఖ గాంధీవాది గొల్లపూడి సీతారామ శాస్త్రి, జేబీ కృపలాని, మదన్ మోహన్ మాలవ్య, దుర్గాబాయి దేశ్ముఖ్, కొండా వెంకటప్పయ్య, టంగుటూరు ప్రకాశం, పొట్టి శ్రీరాములు, వావుల గోపాలకృష్ణయ్య, డాక్టర్ భోగరాజు, పట్టాభి సీతారామయ్య, గౌత లక్సన్న, కళా వెంకటరావు, తెన్నేటి విశ్వనాథం ఈ ఆశ్రమం. దీనికి ట్రస్టీలుగా బులుసు సాంబమూర్తి, కాశీనాథ్ నాగేశ్వర పంతులు, నడింపల్లి సుబ్బరాజు, బ్రహ్మజ్యోషులు సుబ్రహ్మణ్యం, నీరుకొండ వెంకటరత్నం చౌదరి గారు. అలాగే దీన్ని సందర్శించిన వాళ్ళు నీలం సంజీవరెడ్డి, వివి గిరి, మరి చెన్నారెడ్డి, నాదెండ్ల భాస్కర్రావు, నారా చంద్రబాబు నాయుడు, ఆచార్య కృపలాని, తారా భట్టాచార్య, గాంధీ గారి మనవరాలు అనమాట, మణిబెన్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్ కుమార్తె ఉషా గోఖని, గాంధీ గారి మనవరాలు, డాక్టర్ సుశీల నయ్యర్, గాంధీ గారి పర్సనల్ డాక్టర్, లక్ష్మీ ఎన్ మేనన్ మాజీ చైర్మన్, ధీరుభాయ్ పటేల్ మాజీ చైర్మన్, కరుణాకర్ త్రివేది ప్రస్తుత సెంట్రల్ కస్తూర్బా సంస్థ చైర్మన్, శోభా రానడే ట్రస్టీ, వై దమయంతి ట్రస్టీ. ఇది ఇండియా అంతా ఈ ట్రస్ట్ ఉంది, కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్టు. దీనికి ఇది ఒక బ్రాంచ్గా పెట్టారు, కానీ దీనికి చాలా చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏంటంటే గౌతమి సత్యాగ్రహ ఆశ్రమం సంక్షిప్త చరిత్ర. ఆంగ్లేయుల కరకపాలన నుండి మన దేశాన్ని విముక్తి చేయడానికి గాంధీజీ పూరించిన సత్యాగ్రహ సమర శంఖానాదానికి జాతి యావత్తు కదిలి స్వాతంత్ర్యోద్యమానికి నడుం కట్టిన వేళ ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో గౌతమి నది అనగా గోదావరి నది ఒడ్డున గల సీతానగరము నేనేమీ తీసిపోనని సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని తన సత్తాను చాటుకుంది. ఆనాటి స్వాతంత్రోద్యమ భావావేశానికి ఉత్తేజితులైన డాక్టర్ బ్రహ్మజ్యోషులు సుబ్రహ్మణ్యం గారు 1924 సంవత్సరం నవంబర్ 9వ తేదీన గౌతమి సత్యాగ్రహ ఆశ్రమాన్ని స్థాపించారు. శ్రీ బులుసు సాంబమూర్తి గారు కరకమలాల మీదుగా శంకుస్థాపన జరిగింది. నిర్మాణాత్మక కార్యక్రమాలతో పాటు వేల కొలది సత్యాగ్రహాలను తీర్చిదిద్ది భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించి భారతదేశ చరిత్రలో దక్షిణ సబర్మతిగా మరియు రెండవ బార్డోలీగా ప్రఖ్యాతి చెందింది. ఆంధ్ర నేతాజీగా శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య గారు కాంగ్రెస్ వారపత్రిక ఈ ఆశ్రమం నుండి వెలువడి ప్రజలను దేశభక్తులుగా మార్పు చెందుటకు ప్రముఖ పాత్ర వహించింది. ఇది సహించిన ఆనాటి బ్రిటిష్ ముష్కరుడు ముస్తఫా ఖాన్ 18/1/1932 ఈ ఆశ్రమంపై దాడి చేసి ఆశ్రమవాసులపై రక్తం చిందించి ఆశ్రమాసులను ధ్వంసం చేసి నిర్మాణ కార్యక్రమాలకు అంతరాయం ఏర్పరిచినాడు. ఆశ్రమానికి పట్టుకొమ్మ డాక్టర్ సుబ్రహ్మణ్య గారు వైద్య సేవలు మరియు దేశభక్తి ఈ ఆశ్రమానికి మూలం. బాపూజీ సందర్శన 1929 మే 8, 9వ తేదీల్లో బాపూజీ ఖద్దర్ భాగంగా మరియు రెండవసారి తన హరిజన యాత్రలో భాగంగా 1933 డిసెంబర్ 25వ తేదీన వచ్చి విశ్రాంతి గైకొన్న కుటీరాన్ని బాపు కుటీరం పేరుతో నేటికి యాత్రికులను ఆకర్షిస్తూ భావితరాల వారికి స్ఫూర్తిదాయకంగా విరాజిల్లుతుంది. బ్రిటిష్ వారిచే లాఠీ చార్జీ జరిగిన 18/1/32 నుండి 16/10/33 వరకు బ్రిటిష్ ప్రభుత్వం అధీనంలో ఆశ్రమం ఉన్నందున 1933 డిసెంబర్లో బ్రహ్మజ్యోతి సుబ్రహ్మణ్యం గారు శివాలయం దగ్గరలోని హరిజన ఆశ్రమం ఏర్పాటు చేసినారు. ఆ ఆశ్రమం బాపు 1933 డిసెంబర్ 25న ప్రారంభించారు. 6/10/33న బ్రిటిష్ వారు ఆశ్రమవాసులకు అప్పచెప్పినారు. అఖిల భారత చరకా సంఘం వారికి 1937వ సంవత్సరంలో ఆశ్రమవాసులు అప్పచెప్పినారు. 1936 నుండి 46 వరకు ఆర్థిక ఇబ్బందుల వలన ఆశ్రమం మూసివేయటం జరిగింది. 1946 వరకు అఖిల భారత చరకా సంఘం ఆధ్వర్యంలో ఖాదీ ఉత్పత్తి జరిగింది. కస్తూర్బా సంస్థ ఆవిర్భావం. ఇది 1944 ఫిబ్రవరి 22న జాతిపిత మహాత్మా గాంధీ సహధర్మచారిణి శ్రీమతి కస్తూర్బా ఆగాఖాన్ ప్యాలెస్లో ఖైదీగా మరణించారు. ఆమె ఆశయం మేరకు స్త్రీ శిశు సంక్షేమం కొరకు దేశమంతా స్త్రీల కొరకు స్త్రీల సంస్థగా కస్తూర్బా జాతీయ స్మారక సంస్థగా 1945లో ఆవిర్భవించింది. దీనిలో భాగంగా 8 మంది మహిళా స్వాతంత్ర సమరయోధులు సేవాగ్రామంలో శిక్షణ పొందిన వారి అడుగుజాడల్లో గౌతమి ఆశ్రమం 9/6/1946లో కస్తూర్బా గాంధీ జాతీయ స్మారక సంస్థగా మార్పు చెంది ఆంధ్ర ముఖ్య కేంద్రంగా గ్రామీణ నిస్సహాయులైన మహిళలు మరియు మాతా శిశు సంక్షేమానికి తన వంతు సేవలు అందించుచున్నది.
మరియు సేవా కార్యక్రమాల నిమిత్తం నేడు ఈ సంస్థ ప్రజలు ప్రభుత్వం అండదండలను ఎదురుచూస్తూ నేటి సమాజానికి స్ఫూర్తిదాయంగా నిలుస్తూ ఉంది. గౌతమి సత్యాగ్రహ ఆశ్రమ నివాసితులు బ్రహ్మజ్యోతుల సుబ్రహ్మణ్యం గారు, గూడూరు రంగయ్య గారు, మద్దూరు అన్నపూర్ణ, క్రోవిడి లింగరాజు గారు, ఓలేటి నరసింహం గారు, చంద్రపట్ల హనుమంతరావు గారు, గరిమెళ్ళ నరసింహమూర్తి గారు, ధరణి ప్రగతి శాసగిరిరావు గారు, బ్రహ్మజ్యోతుల సీతారామయ్య గారు, పొన్నం రాజు చలపతి గారు, వంగల సత్తప్ప గారు, ఇలాగా అనేక మంది ఈ ఆశ్రమంలో ఉన్నారు. అలాగే దీనికి 1929లోనే షేట్ జీవన్లాల్ రాజమండ్రి ఆశ్రమ వ్యవస్థాపనకు భూమిని కొనిచ్చిన దాత కనగర్ల వెంకటప్ప గారు, కనగర్ల నరసింహం, కనగర్ల బ్రహ్మన్న, నీరుకొండ వెంకటరత్న చౌదరి, కొత్త విశ్వనాథం, హోతా వీరబ్రహ్మయ్య గారు, జమీందారు ఉక్కుంపేట పశ్చిమ గోదావరి, వలవల శ్రీమన్నారాయణ గారు, వలవల నరసయ్య గారు, ములగాడ చంద్రయ్య గారు, తెలుగుచెర్ల కందాల వెంకటాచార్య, వీళ్ళంతా కూడా సీతానగరము, కోటికేశ్వరం, ఉక్కుంపేట వాళ్ళు యొక్క ఆర్థిక సహాయంతో ఈ ఆశ్రమాన్ని నడిపారు. అయితే ఇది నేడు నిరాదరణకు గురైంది. చాలా విశాలమైన సంస్థ, గోదావరి నది ఒడ్డున ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏదో చిన్న కార్యక్రమాలు మాత్రం జరుగుతుంది. దీనికి యువతరం దీన్ని టేకప్ చేయలేదు. ఆ పెద్ద తరం చేసిన త్యాగాలని వీళ్ళు గుర్తించలేదు కనుక ఇక్కడ ఒక చిన్న కార్యక్రమాలు, బాలవాడి కార్యక్రమం ఉండేది. ప్రభుత్వం వాళ్ళు కొన్ని అంగన్వాడీ ట్రైనింగ్ సెంటర్స్ అవి పెట్టినప్పటికీ అవన్నీ మూతపడిపోయినాయి. ఇక్కడ చాలా సేవా కార్యక్రమాలు, దేశ స్వాతంత్ర్యం కోసం ఉవ్వెత్తిన లేచిన యువతకి ట్రైనింగ్ ఇచ్చారు. సీతానగరం గోదావరి గట్టు, ప్రశాంతమైన వాతావరణం, పక్కన గోదావరి గాలి, చల్లటి గాలి, అరటి తోటలు, కొబ్బరి తోటలు, అసలు చాలా బాగుంటుంది ఈ ఆశ్రమం. దీన్ని ప్రస్తుతం శ్రీరామకృష్ణ మిషన్ రాజమహేంద్రవరం గిరిజన సంచాల వైద్యశాల తరఫున ప్రతి నెల మొదటి సోమవారం నాడు ఇక్కడ 9 నుంచి 3 గంటల వరకు ఓపీ చూసి మందులు అవి ఇస్తారు. ఇక్కడ ఎక్స్రే మిషన్ కూడా ఉంది, కానీ దాన్ని నడపలేకపోతున్నారు. అలాగే వేమగిరి నుంచి పరమహంస యోగానంద కంటి వైద్య డాక్టర్లు కూడా వస్తారు మొదటి సోమవారం. ఇక్కడ కంటి వైద్యము, జనరల్ ఓపీ ఉంటుంది. ఎక్కువ మంది ఇక్కడ వాళ్ళంతా కూడా పేదవాళ్ళలా కనిపిస్తున్నారు. వీళ్ళందరూ బీపీ, షుగరు ఇవన్నీ ఇబ్బందులతో ఉన్నారు. ఇది గాంధీ గారి కుటీరము. గాంధీ గారు ఇక్కడే మొదటిసారి వచ్చినప్పుడు ఒక 2 రోజులు, తర్వాత వచ్చినప్పుడు 1 రోజు ఇక్కడే ఉన్నారు. ఆయన కుటీరంగా ఇది విలసిల్లుతుంది. గాంధీజీ 2 సార్లు వచ్చి 3 రోజులు నివాసం ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇది భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి తూర్పుగోదావరి జిల్లా సీతానగరం కస్తూర్బా ఆశ్రమం ఇది చాలా బాగుంది. ఇక్కడ చాలా కార్యక్రమాలు చేశారు, చాలా కష్టపడ్డారు. కానీ ప్రస్తుతం యువత దీన్ని అర్థం చేసుకునే శక్తి లేక, ఆర్థికంగా ప్రజలు బాగున్నప్పటికీ ఆనాటి త్యాగాలు గుర్తుంచుకునే కెపాసిటీ లేక ఈ ఆశ్రమం అంతంత మాత్రంగా కుంటుతూ నడుస్తుంది.